జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి. చూడండి, స్వామివారికి అయితే అలంకరణ అయితే ఇలా చేశాను అనమాట. చూడండి, పసుపు కుంకుమ వేసుకొని అక్షింతలు వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, వీళ్ళైతే జోకులు వేసుకుంటున్నారు. డెకరేషన్లు అయితే మేము చేసాం కదా, నువ్వు హాయిగా పూజలు చేసుకో అని చెప్పేసి. చూడండి, నేను కూడా చేశాను కదా. ఇదిగోండి, స్వామివారి కోసం ప్రసాదాలు అయితే రెడీ చేశాను కదా ఫ్రెండ్స్. ఇంట్లో పని అంతా చేసుకొని ప్రసాదాలన్నీ చేసేసరికి 9 అయిందండి టైం అయితే. చూడండి, స్వామివారి కోసం 5 రకాల ఐటమ్స్ అయితే చేశానని చెప్పాను కదా. ఫుల్ వీడియో నా ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, చూడండి ఎలా చేశాను అనేది. ఇక పూజలో అయితే అన్ని ప్రసాదాలు నాకున్న దాంట్లో అయితే నేనైతే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే యాపిల్ పండు, అరటిపండు, కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట. దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను, అంతా మంచి జరగాలని. చూడండి, కొబ్బరికాయ కొట్టేసుకుందామని చెప్పేసి నేనైతే సోమవారికి దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అవుతున్నాను అనమాట. చూడండి, ఇక కొబ్బరికాయ కొట్టేసి తర్వాత మంచి జరగాలి, అంతా మంచి జరగాలనుకుంటూ మనసులో అనుకుంటూ కొబ్బరికాయ కొట్టాను అనమాట. చూడండి, కొబ్బరికాయ అయితే ఇలా మంచిగా రౌండ్ షేప్లో పగిలిందనమాట. అన్నీ మంచి జరగాలని అందరూ కూడా కోరుకోండి ఫ్రెండ్స్ మా కోసం అయితే. చూడండి, ఇక్కడైతే సోమవారికి అయితే ప్రసాదం పెడుతున్నాను అంటే కొబ్బరి ముక్క ప్రసాదం, అన్ని ప్రసాదాలు అయితే పెట్టేశాను. పండ్లు మొత్తం ప్రసాదాలు చేసుకున్నాం కదా, ఇంట్లో చేసుకున్న ప్రసాదం అంతా పెట్టేశాను అనమాట. సోమవారికి అలంకరణ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. చూడండి, అరటి పండులు కూడా పెడుతున్నాను అనమాట. యాపిల్ పండు కూడా పెట్టాను అనమాట. ఇక్కడైతే ఆరగించేయమని చెప్పేసి స్వామివారికి ఆరగించు స్వామి అని చెప్పుకుంటున్నాను అనమాట మనసులో. చూడండి, ఈరోజు వినాయక చవితి కదా ఫ్రెండ్స్, అందుకోసం షాప్కి వెళ్ళకోకుండా పూజ చేసుకుంటున్నాను. సంవత్సరానికి ఒకసారే కదా మనం పూజ చేసుకునేది. ఆ స్వామివారిని తలవకుండా ఏ రోజు ఏ పని చెయ్యం. కాకపోతే ఈరోజు ఆ స్వామివారికి స్పెషల్ కాబట్టి చేసుకున్నాం. ఇదిగోండి, మట్టి వినాయకుడు అయితే మేమైతే ఇలా కలర్స్ వేసామన్నమాట. మా పిల్లలైతే ఇలా కలర్స్ వేసారు. నిన్న మాకు అందరు కూడా షాప్ దగ్గర పంచిపెట్టారన్నమాట. అందరికీ పంచిపెట్టారు. అది మాకు ఇస్తే నేనైతే ఈరోజు ఇలా ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇక పూజ అంతా కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇస్తున్నాను అనమాట స్వామివారికి అయితే. చూడండి, నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఆ స్వామివారికి చేసుకోవడం అంటే చాలా అదృష్టం. అది నేనైతే టైం ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ అన్నీ మంచి కలిసి వచ్చాయన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు అయితే ఓపిక లేదు అనుకుంటూనే అన్నీ చేశాను అనమాట. తెల్లారుజామున 5ంటికి లేచి అన్నీ చేసుకునేసరికి నాకైతే ఓపిక ఉండదో అనుకున్నా, కానీ చాలా ఓపిక అనేది ఆ స్వామివారు నాకైతే ఇచ్చారనమాట. పూజ అయితే చేసుకునేది మొట్టికాయలు కొట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, అందరూ కూడా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం అలవాటు లేదు కాబట్టి మాట్లాడడం కూడా కొంచెం రావట్లేదు కూడా, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాను. చూడండి, ఇక మనం పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం చేసిన వంటల పాయసం, పాల తాలికలు అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. అబ్బా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది అసలు. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. నేనైతే కుమ్మేస్తున్నానండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సపోర్ట్ చేయండి నాకు.